కాకినాడ జిల్లా మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్ లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరాముడికి 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి పులిబాబు అంటారు, ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం. ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం. వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయ చంద్రబాబు, ఎలియాస్, చింతకాయ శ్రీనివాసరాజు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్త ఉన్నారు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారాన్ని వీళ్ళందరూ కలిపి దాడి చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అప్పటి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఈ విష్ణుమాధవ్ గారి ఆదేశాల ప్రకారం డెఫినెట్గా టీమ్స్ ఫామ్ చేసి మన తుని రోడ్డు సిఐ గారు ఈ చెనకేశ్వర గారి ఆధ్వర్యంలో వివిధ టీంలు పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసి 12 మంది ముద్దాయాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెళ్ళిపోతుంటారు. నేను యాన్స్పేట్ ఎక్స్పాండ్ అయిపోవడం ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా ఒక నెట్వర్క్ లాగా పనిచేసి వీరందరినీ కూడా వాళ్ళ ప్లాన్స్ కలిసి కట్టి వీరందరినీ కూడా నిన్నటి రోజుని వీళ్ళందరినీ కూడా అప్డేట్ జరిగింది. ఈరోజు తుల్లో గౌరవ మేస్టరీ గారి దగ్గర వీళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. అంటే గ్రామంలో పార్టీ పరంగా ఆధిపత్య పోరైతే ఉందండి. అది కాకపోతే ఓపెన్ అవ్వలేదు, నిరుడుగప్పిన నిపులాగా ఉంది. అదొక కారణం. తర్వాత ఈ మధ్యకాలంలో 1 month కిందట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం, అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి అల్లిపూడి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి బట్టల కొనడానికి వచ్చారని చెప్పడం. చెప్తే ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాటలు చెప్తున్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పడం. అది ఒక కారణం. ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జలసీలా ఫీల్ అవ్వడం, లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో జరుగుతుంది. అయితే గ్రామాల్లో జరిగినంత మాత్రం మద్దతు చేయాల్సిన అవసరం అయితే లేదు. మనంతా కూడా ఒక డెమోక్రటిక్ ఇప్పుడైతే ఆ రకంగా కక్ష పెంచుకోవడం వల్ల ఈ 8 తర్వాత జరిగిందండి. ఆ రోజు ఏంటంటే ఈ గ్రామాల్లోని మన పోలీస్ పార్టీ అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. ఆ రోజు 6 గంటల వరకు కూడా తిరిగినట్టుగా మన దగ్గర సమాచారం ఉందండి. ఇంకా 6 గంటల తర్వాత ఏమి ఉండదనుకుని చెప్పి మిగిలిన గ్రామాలకు అవసరం పోలీస్ పార్టీ తర్వాత 8 తర్వాత మన వెహికల్ పనిచేయట్లేదు. 4-5 వెహికల్ తీసుకెళ్ళాలి. ఒక వెహికల్ తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇలా పోలీస్ స్టేషన్ మీదుగా సినిమా రూట్ లో నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి అక్కడ నుంచి కోర్టు దగ్గరికి వెళ్ళాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.